కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం కనీసం 5 గంటలు కూడా ఇవ్వడం లేదంటూ అన్నదాతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వారం రోజులుగా రైతులు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతన్నలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు సబ్స్టేషన్ల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తూ కార్యాలయాలకు తాళాలు వేస్తున్నారు. మరోపక్క జాతీయ రహదారులపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో కరెంటు కోతలతో ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికైనా అధికారులు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత ఇక్కడ సబ్ స్టేషన్ల ఆపరేటర్లకు కానీ అక్కడ రైతులకు కానీ ఎప్పుడు పండుకుంటారో ఎప్పుడు చేస్తారో తెలియట్లేదు. నిండా యావరేజ్ 8 నుంచి 9 గంటలు కరెంట్ రావట్లేదు. అసలు ఎన్ని గంటలు ఇస్తున్నా అనేది అధికారికంగా చెప్పట్లేరు. ఏమైనా స్టేజ్కి 24 గంటలని చెప్పుడు వరకు అలా సరిపోతుంది. శాతాల లేదు. చెప్పుడు మాటలకు శాతాలకు చాలా వ్యత్యాసం తేడా ఉంది. కరెంటు రాకపోవడం వల్ల రైతులు నైట్ పోయి బావుల కాడ వండుకొని పురుగు పూసిలో ఇబ్బంది పడి ఇదివరకు కరెంటు వచ్చిన అలవాటు పడి ఇప్పుడు ఇంటికాడ ఉంటున్నారు. ఉన్నా కానీ ఇప్పుడు కరెంటు పోతుందని బావుల కాడికి పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు 12 గంటలు 10 గంటలు వచ్చిన కరెంటు నాణ్యతగా వచ్చింది. ఇప్పుడు వచ్చే కరెంటు అంతా దుబారా కరెంట్ ఇస్తుండు. 24 గంటలని చెప్పుకోవడం మిగిలిపోతుంది. ఇకనైనా గవర్నమెంట్ స్పందించి పత్తి రేటు కానీ రైతుల కరెంటు విషయం కానీ దీని మీద కేర్ తీసుకొని పనిచేయాలని రాష్ట్ర గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. దానికి 24 గంటల కరెంటు మన తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందని ఇంతవరకు కరెంటు 24 గంటల కరెంటు రావట్లేదు. మరి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ వచ్చి తెలంగాణ వచ్చినాక అందరికి మనకు మంచి చేస్తామని చెప్పి ఈరోజు రైతుల మొత్తం మభ్య పెడుతుండు. మరి మనకు ఆ విధంగా చేస్తే మనకి పొలాలతోటి నష్టపోయి మన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.